సోదరులారా, మిత్రులారా, నేను 2017 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నా. సమాజం నుంచి సమస్యలు కానీ, జాతీయ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, రైతుల గురించి కానీ, హెల్త్ సంబంధించిన విషయాలు కానీ, అలాగా సమాజంలో ఉండే అనేక రకాల పరిస్థితుల్ని తెలియజేస్తా నేను వస్తూ ఉన్నా. అయితే ఈ చాలామంది రాజకీయ నాయకులకు కానీ, చాలామంది వ్యక్తులకు కానీ, చాలామంది వివిఐపి పర్సన్స్కి కానీ నచ్చడం లేదు. దానివల్ల పాపం నేను ఫేస్బుక్ వాడకూడదు, ఇన్స్టాగ్రామ్లో వాడకూడదు, యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేయకూడదు, ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటే వాళ్ళందరూ కూడా ఎవరికాడు అవినీతి పరంగా, డబ్బు సంపాదించుకునే పరంగా అన్ని రకాలుగా వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు. కనుక నాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ మాట్లాడకూడదు. అది వాళ్ళ కాన్సెప్ట్. దానికి నిమిత్తం నాలాంటి వాళ్ళు గొంతు నొక్కాలి. అంటే ఏం చేయాలి? ఆర్థికంగా నేను ఎదగకూడదు, ఆర్థికంగా నన్ను ఒక దగ్గర డబ్బులు ఉండకూడదు, అప్పుడే మన మాట వింటాడు, మన చెప్పు చేతల్లో ఉంటాడు, లేదంటే మనం చెప్పినట్టు చేస్తారు. అది వాళ్ళ భావన. ఈ భావనని నేను తుడిచిపెడతా. ఎన్ని కష్టాలు వచ్చినా నేను సమస్య గురించి మాట్లాడుతూనే ఉన్నాను, విమర్శిస్తూనే ఉన్నాను. చాలామందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లా. అది వాళ్ళు చేసే ఆర్థిక లావాదేవీలను బట్టి ఉంటుంది. నన్ను ఎలాగైతే తొక్కాలి, పైకి రాకూడదు అనే ఆలోచనలో ఉన్నారో కొంతమందికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక కులం కాదు, కుల ప్రస్తావన లేదు. ఒక విద్యా వ్యవస్థ బాగుపడిందంటే అన్ని రకాల కులాలలో బాగుపడతారు. ఒక వ్యవసాయదారులు బాగుపడ్డారంటే అన్ని రకాల వ్యవసాయదారులు బాగుపడతారు. ఒక హెల్త్ సంబంధించిన సమస్యలు బాగుపడ్డాయి అంటే అన్ని రకాల వాళ్ళకి మేలు జరుగుతుంది. అట్లాగే నా వల్ల ఎంతమందికి మేలు జరిగింది, ఎంతమంది బాగుపడ్డారు అనేది మీరు గుండె మీద చేసుకొని, కుడి చెయ్యి గుండెల మీద చేసుకొని, కుడి చేత్తో గుండెల మీద చేసుకొని మీరు ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని బట్టి నేను ఎదగాలా, ఎదగకూడదా, నాకు పేరు రావాలా, పేరు రాకూడదా అనేది మీకు ఆలోచన వస్తుంది. అంతేగాని మీ స్వార్థాలు చూసుకుంటే రోడ్లు ఉడ్చేవాళ్ళు కానీ, చెత్త కప్పులు ఎత్తేవాడు కానీ, రిక్షాలు ఎత్తేవాడు కానీ, ఆటో నడిపేవాడు కానీ, మెకానిక్ కానీ, బైక్ మెకానిక్స్ కావచ్చు, లేకపోతే కారు డ్రైవర్స్ కావచ్చు, బస్ డ్రైవర్లు కావచ్చు, మీరందరూ కూడా మీ పిల్లల్ని విద్యా వ్యవస్థలో చదివించుకోవాలి. మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలకు మంచి ర్యాంకులు రావాలా, మా పిల్లలు మాలాగా ఉండకూడదు, మాకంటే హై లెవెల్లో ఉండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అలాగే సమాజం గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు, ఒక ఐదుగురు ఉంటారు. ఆలోచించి చెప్పేవాళ్ళు ఉంటారు. అలా చెప్పేవాళ్ళని మనం పోగొట్టుకుంటే సమాజం బాగుపడతాం. అలాగే రాజకీయ నాయకులు బాగుపడతారు. వాళ్ళు చేసే అవినీతి చేస్తూనే ఉంటారు, ఆర్థిక లావాదేవీలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కనుక నాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి, ఎదిగే విధంగా చేయండి, పేరు తెచ్చే విధంగా మీరు నా పక్కన లేకపోయినా మీరు నాకు ప్రోత్సాహాన్ని అందించండి. దానికి నేను సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. దానికి అలాగే నా జీవనోపాధి కొంతవరకు సేవా కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు అడుగులు వేయాలని అనుకుంటున్నాను. దానికి మీరు మీ సహకారం కావాలి. ఆంధ్ర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, లేదా నా వల్ల భారతదేశంలో అన్ని స్టేట్లకి ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే అన్ని స్టేట్లో ఉండే ప్రజలు కానీ అందరూ కూడా నాకు ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అందుకు నిమిత్తం నేను నా అకౌంట్ నెంబరు తెలియజేస్తాను. దానికి మీరు మీ వంతు సాయంగా ప్రతి ఒక్కరూ 100 రూపాయలు, కేవలం 100 రూపాయలు మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి.
నేను సేవా కార్యక్రమాలతో పాటు సమాజం కోసం మాట్లాడతాను. ఎవరికి భయపడే సమస్య లేదు, ఎవరి మాట వినే పరిస్థితి లేదు. కాబట్టి మీ వంతు మీరు సాయం చేయండి. ప్రతి ఒక్కరూ మీ అకౌంట్ నుంచి 100 రూపాయలు వేయండి. మీకు ఎంత ఇవ్వగలిగితే అంతవరకు మీ సాయాన్ని నాకు అందించండి. నా అకౌంట్ నెంబరు నేను టైపింగ్ రూపంలో మీకు తెలియజేస్తాను. నా అకౌంట్ నెంబర్కి మీరు ఆర్థిక సహాయం చేస్తారని, మీ వంతు సహాయం మీరు చేస్తారని నేను వెయిట్ చేస్తాను. ఆ తర్వాత నేను చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చూసి మరికొంతమంది సాయం చేయడానికి ముందుకు రండి. నాకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు చేసే సాయం ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్క పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటున్నాయని నేను మీకు వాగ్దానం చేస్తాను. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.